హరే కృష్ణ అంతరాష్ట్రీయ మహిళా ఉత్సవం అని మీద కొత్తగా స్టార్ట్ చేసిండు. అందరికీ అవార్డులు ఇస్తున్నారు. ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఈ అవార్డు ఇస్తున్నారు. నేను మేము ప్రశ్న అడుగుతాను, మీ అమ్మకి అవార్డు ఇచ్చిండ్రా? మీ భార్యకి అవార్డు ఇచ్చిండ్రా? మీ అమ్మ ఏం చేసింది? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచింది, ఇల్లు చూసుకున్నది, ఇంట్లో వాళ్ళ అవసరాలు చూసుకున్నది, మంచిగా వండి పెట్టింది, అన్నీ మంచిగా మనకు చేరేలాగా ఇంట్లో పెట్టింది, ఇంటిని ఎంతో పరిశుద్ధంగా ఉంచింది. మరి ఆ అవార్డు ఇవ్వాలి కదా? ఇస్తున్నారా వాళ్ళు? అంతే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని, అంతరాష్ట్రీయ మహిళా ఉత్సవం అనేది మహిళలకు అవార్డు ఇవ్వాలని, అరే ఏదలుచుకుంటే మీ అమ్మకి ఇస్తున్నారా అండి? మీ భార్యకి ఇస్తున్నారా? ఇంట్లో ఇప్పుడు మీ భార్య అన్నీ చూసుకుంటున్నది, మీ కుటుంబ అవసరాలు చూసుకుంటుంది, మీ పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లలకి అన్నది, వీటన్నిటికీ అవార్డులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎలాంటి ఆడవాళ్ళని చూసుకుంటున్నారు? ఎవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏదో సంపాదించి, ఏదో సాధించి, ఏదో ఒక ఘనకార్యం చేసిన వారికి ఇది ఘనకార్యము, దీనికోసం మనం ఆడవాళ్ళని గుర్తించాలని ఇట్లాంటి ఉత్సవం చేసి దానికి అవార్డ్స్ ఇస్తున్నారు. మీరు ఒక నిమిషం ఆలోచించండి, ఇది ఒక అజెండా కదా? ఇది ఒక ప్రపగెండా కదా? అంటే ఏదో మన 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 సంస్కృతిని, మన మన సాంప్రదాయాన్ని కదిలించడానికి చేసే పనులు. అట్లా నేను అనేది ఏంటంటే బయటికి ఆడడం వెళ్ళి పని చేయవద్దు అంటలేదు, కానీ దానికి అవార్డు ఇచ్చే అవసరం లేదు. అందరికి అవార్డు ఇవ్వాలి. ఇంట్లో పనిచేసి ఆడమే కూడా అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఒక మాత ఎన్నో ఇస్తుంది మనకు. భూమాత, గౌమాత, బ్రాహ్మణ పత్ని, రాజపత్ని, నిన్ను కన్న తల్లి, 7 రకాల తల్లులు ఉన్నారు. వీళ్ళందరికీ అవార్డు ఇస్తున్నామా మనం? ప్రకృతి కూడా తల్లే. ఇస్తున్నాం అవార్డు? ఏదో ఇంట్లో నుంచి బయటికి లాగి ఏదో పనులు చేయించాలి, ఆ పనులు చేసినందుకు వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఈ విధంగా ఒక 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 అజెండాతో మన సంస్కృతిని పాడు చేయాలన్న ఆలోచన. తల్లి చాలా అవసరం అండి ఇంటికి. తల్లి చేసే ప్రతి కార్యానికి మన తల్లిని ఎటువంటి అవార్డు ఇస్తాం? తన కాళ్ళు ముట్టుకొని అదొక అవార్డు. తన కాళ్ళు ముట్టుకోవటం, రోజు పొద్దున ఏమైనా దండం పెట్టడం, తల్లి ప్రేమను అందుకోవటం, అది నిజమైన బహుమతి. ఇది మన భగవంతుడు ఇచ్చిన బహుమతి. మనం కూడా తల్లిని మనం వర్షిప్ చేయాలి. తల్లిని మనం పూజించాలి. తల్లి కాలు పట్టుకోవాలి, తల్లికి సేవ చేయాలి. మనం మన మన జీవితంలో, మన సనాతన ధర్మంలో ప్రతిరోజు అంతరాష్ట్రీయ మహిళా ఉత్సవమే. ప్రతిరోజు మహిళ లేకపోతే ఇల్లు లేదండి. గ్రహణి లేకుండా ఉండదు. ఈ విషయం తెలుసుకోండి. ఇట్లాంటి తయారు చేసిన ఫెస్టివల్స్ రోజు ఏదో బయట పని చేసిన ఆడవాళ్ళని తీసుకొచ్చి అవార్డులు ఇచ్చి వాళ్ళతో స్పెషల్ అని చూపెట్టి మనం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అగౌరవిస్తున్నాం ఇట్లాంటి పనులు చేసి. ప్లీజ్ మనం కొంచెం తెలివి ఉపయోగించి ఇంట్లో వాళ్ళకు మనం ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి. అది నిజమైన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. హరే కృష్ణ.